రైట్ ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బండి మన రాష్ట్రంలో నుంచి డుగుడుగు మనబోతోంది. తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇదే విషయాన్ని లోకేష్ మన రాష్ట్రానికి ఎవరు వస్తున్నారో గెస్ట్ చేయండి అంటూ ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఆ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై లోకేష్ దర్జాగా కూర్చొని పోనిస్తున్నాడు. ఏఐ జనరేటెడ్ వీడియోకి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో లైకులు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఏ లెజెండరీ రైడ్ అంటూ త్వరలోనే ఏపీలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్నట్టు లోకేష్ తెలిపారు. తాజాగా జరిగిన ఎస్ఏపీబీ సమావేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో తన బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఖరారైంది. దీనికోసం 2,508 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 3,000 మందికి ఉపాధి అవకాశం దక్కనుంది. మొత్తంగా రానున్న రోజుల్లో తిరుపతిలో జోరుగా బుల్లెట్ రైమంటూ సాగనుంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూస్తుంటే శ్రీశ్రీటి పారిశ్రామికంగా మరో మైలురాయిని అధిగమించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 31 దేశాలకు చెందిన సుమారు 250కి పైగా ప్రముఖ పరిశ్రమలతో అంతర్జాతీయ హబ్ గా వెలుగొందుతున్న శ్రీసిటీలో తాజాగా దేశవ్యాప్తంగా తయారయ్యే ఏసీలలో 40% ఇక్కడే కూడా ఉత్పత్తి అవుతూ కూలింగ్ క్యాపిటల్ గా కూడా గుర్తింపు పొందింది. శ్రీసిటీలో దాదాపు $4.5 బిలియన్ పెట్టుబడులు రాగా తాజాగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో క్యారియర్ గ్లోబల్ ఏసీ తయారీ యూనిట్ కూడా శంకుస్థాపన జరిగింది. మరోవైపు తిరుపతి జిల్లా సత్యవేడు పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక మార్పు కూడా మొదలైందని మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ భారీ తయారీ కేంద్రాన్ని సత్యవేడు మండలం పర్నెల్లూరు అలాగే రాళ్లకుప్పం గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైంది. మే 6న జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారికంగా కూడా ఆమోదం లభించింది. సుమారు 276 ఎకరాల విస్తీర్ణంలో 2,508 కోట్ల పెట్టుబడితో ఐషర్ మోటార్స్ ఈ ప్లాంట్ ను కూడా నిర్మించనుంది. 1955లో తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఆ రాష్ట్రంలో వెలుపల రాయల్ ఎన్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఈ కేంద్రం ఏదైతే కూడా కేంద్రం ఇదే కావడం కూడా విశేషం. ఈ పరిశ్రమ ద్వారా కూడా దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగాను అదేవిధంగా 5,000 మందికి పైగా పరోక్షంగా కూడా ఉపాధి లభించనుంది. ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో 2 దశల్లో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కానున్నట్లు మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించుకుంటే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్వయంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్న వీడియోను కూడా పంచుకుంటూ ఈ లెజెండరీ బ్రాండ్ ను రాష్ట్రానికి ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం కూడా చేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో 50 దేశాల నుండి 500 కంపెనీలను రప్పించి 1,50,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శ్రీసిటీ పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ తిరుపతి జిల్లా కేంద్రంగా కూడా ఇటు బుల్లెట్లు తయారీ కేంద్రంగా కూడా ప్రారంభం కాలంలో ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ఇక్కడ బుల్లెట్ సౌండ్ కూడా ఓ రేంజ్ లో వినపడబోతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అదే మొత్తంగా ఎప్పటికీ పూర్తి స్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే 2 దశల్లో కూడా ఈ ప్లాంట్ ను కూడా ఇటు నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే సుమారు ప్రత్యక్షంగా చూసుకుంటే ఒక 3,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. మరో పక్క సంబంధించి చూసుకుంటే పరోక్షంగా కూడా ఒక 5,000 మందికి పైగా దీంట్లో ఉపాధి కూడా లభించనున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏటా 9 లక్షల మోటార్ సైకిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు కూడా 2 దశలుగా కూడా ఇటు పూర్తి కానున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి మనకి రాజేంద్ర రైట్ రీసెంట్ గా క్యారియర్ సంస్థ ఇప్పుడు బుల్లెట్ టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతి పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకుంటే దాదాపు 31 దేశాలకు చెందిన సుమారు 250కి పైగా పరిశ్రమలు ఇటు అంతర్జాతీయ హబ్ గా కూడా వెలుగొందుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బుల్లెట్ సంబంధించినటువంటి పరిసర రామూరంతో కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో
వీళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఒకటే కూడా లక్ష్యంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి కూడా 50 దేశాల నుండి 500 కంపెనీలు రప్పించి 1,50,000 మందికి పైగా కూడా ఇటు సిసిబిలో ఉద్యోగం కల్పించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సెల్వం.